సింపుల్ మసాలా ఒకటి చేసుకోబోతున్నాం. డైరెక్ట్ గానే ఎందులోనూ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కొన్ని ఎండుమిరపకాయలు, ధనియాలు, సోంపు, జీలకర్ర, ఎండు కొబ్బరి, కొద్దిగా ఉప్పు. దీన్ని ఇప్పుడు మనం డైరెక్ట్గా మిక్సీ చేసేసుకోవాలి. ఫస్ట్ ఇది పట్టేసి పక్కన పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది. పౌడర్ చేసేసుకున్నాం కదా, మసాలాని కాసేపు పక్కన పెట్టేసి ఇక్కడేమో పొయ్యి మీద ఆల్రెడీ బాండీలో నూనె పోసి పెట్టుకున్నాను. నూనె వేడయ్యే లోపల ఇక్కడ మనం తాలింపు చేసుకుందాం. కొంచెం నూనె వేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను వంకాయల్ని ఇలా చిప్స్ లాగా కట్ చేసుకున్నాను అనమాట. ఫ్రై చేయబోతున్నాం. మళ్ళీ మనం పకోడీకి బంగాళాదుంప, ఉల్లిపాయలు ఇంకా పల్లీలు పెట్టుకున్నాను. ఫస్ట్ వంకాయల్ని ఫ్రై చేసిన తర్వాత పకోడీ చేసుకుందాం. ఈలోపు తాలింపు పెట్టేసుకుందాం. పొయ్యి మీద గిన్నె పెట్టాను. నూనెలో ఫస్ట్ ఆవాలు వేసుకుని తాలింపుకి, తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ ముక్కలు. ఇందులోనే కాస్త ఉప్పు వేసుకుందాం మనం. ఇక్కడ నూనె వేడెక్కింది. కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఈ నూనెలో వేసేసుకుందాం. ఇక్కడేమో ఉల్లిపాయలు ఆల్మోస్ట్ ఫ్రై అయ్యాయి చూడండి. నేను ఎక్కువ ఆయిల్ వేయలేదు, ఎందుకంటే ఎలాగో ఇక్కడ డీప్ ఫ్రై అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే కాస్త పసుపు, కొద్దిగా ధనియాల పొడి, కారం. పచ్చిమిర్చి ఎక్కువగానే వేసాం కాబట్టి కారం కొంచెం సరిపోతుంది. అలాగే ఇందులో టమాటా ముక్కలు కూడా వేసేస్తాం. అన్నీ దగ్గరగా మగ్గనివ్వాలి. మొత్తం ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టేసి మనం ఈ ప్యాన్ని చిన్న మంట మీదకి షిఫ్ట్ చేద్దాం. మెల్లిగా టమాటాలు మగ్గే లోపల అప్పుడు వంకాయలు మంచి ఫ్రై అవుతాయి. వంకాయల్ని పెద్ద స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేస్తాం. వంకాయలు చూడండి ఇలా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు టమాటాలు ఆల్మోస్ట్ మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ వంకాయల్ని నూనె రాకుండా మెల్లిగా తీసి ఇందులో వేసేయాలి. మళ్ళీ నూనె మంచిగా వేడెక్కాలి. ఈ లోపల మనం పకోడీకి కావాల్సింది కలిపేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని ఇందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప తొక్కతోనే కట్ చేశాను. అలాగే సన్నగా పొడుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇందులో కాస్త కారం, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడి, సగం ఇక్కడ మిగిలిన సగం ఏమో వంకాయల దాంట్లో వేయాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, శనగపిండి, అలాగే బియ్యం పిండి. ఫస్ట్ ఒకసారి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. అలాగే కొన్ని పల్లీలు కూడా ఇందులో వేసేద్దాం, బాగుంటుంది.
ఇందులో కొంచెం కొత్తిమీర. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పకోడీ పిండిని నూనెలో మరీ పెద్ద పెద్ద పీసెస్ కాకుండా ఇలా మీడియంగా లూజ్ చేస్తూ వేసుకోవాలి. పెద్ద బాండి పెట్టుకున్నాను కాబట్టి ఒకటే వాయిలో వచ్చేస్తుంది. మనం పిండి కలుపుకున్న బాండి ఉంది కదా, అందులోనే కొంచెం వాటర్ వేసి మొత్తం పిండినంతా ఈ వాటర్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసుకొని ఇందులోనే మసాలా పొడి వేసేసుకోండి. మసాలా పొడి వేసి బాగా మిక్స్ చేసి వంకాయలు ఉన్నాయి కదా, ఈ మిశ్రమంలో వేసేయాలి. వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చిన్న మంటలో ఇక్కడ మెల్లి కుక్ అవుతుంది. ఈ లోపల పకోడీ కూడా ఫ్రై అయిపోతుంది. చక్కగా పకోడీ చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో, క్రిస్పీగా కూడా అయ్యింది. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. టిష్యూ పేపర్లో తీసుకుంటే కనుక ఆయిల్ వచ్చేస్తుంది ఫస్ట్. ఇలాగే డైరెక్ట్గా కూడా తినేయచ్చు. కొంచెం తిని కొంచెం కుక్కలో కలుపుతున్నాం. హరిత గారు అడిగారు కాబట్టి తన రిక్వెస్ట్ ప్రకారం మనం ఇలా చేస్తున్నాము. మామూలుగా ఇప్పుడు మనం చేసిన వంకాయ పకోడీ ఇగురు, వంకాయని కూడా ఈ పకోడీలో వేసి చేస్తామన్నమాట. అది కూడా చాలా బాగుంటుంది. ఇది చూడండి, వంకాయ చక్కగా ఉడికిపోయింది. ఆల్రెడీ ఫ్రై చేసుకున్న వంకాయని మంచి కుక్ చేసుకున్నాం మనం. ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేస్తాం. ఇప్పుడు లాస్ట్ ఇంకా పకోడీ ఉంది కదా, పకోడీని ఇందులో వేసేయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ముందు మరి ఎక్కువ ఉడికిచ్చేస్తే పకోడీ మళ్ళీ సాఫ్ట్గా అయిపోతుంది, అలా బాగుండదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర ఇప్పుడు మళ్ళీ కొంచెం లాస్ట్లో వేసుకుందాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం ఏదైనా మనకి వాటర్ ఉన్నా సరే పకోడీ లాగేస్తుంది. మధ్య మధ్యలో క్రిస్పీగా వంకాయ సాఫ్ట్గా తగులుతూ అసలు చూస్తుంటే మీకే అర్థమైపోతుంది ఎలా ఉండబోతుందో టేస్ట్. వేడి వేడి అన్నంలో తిన్నా లేదా చపాతీతో పుల్కాతో తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది. ఎక్కువ కలిపితే మళ్ళీ వంకాయ ముక్కలు విరిగిపోతాయి. ఎప్పుడు రెగ్యులర్ వంకాయ కాకుండా ఇలా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. వంకాయ పకోడీ ఇగురు తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు, ధనియాలు, సోంపు, జీలకర్ర, ఎండు కొబ్బరి పొడి, ఉప్పు వేసి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక పాన్ లో నూనె వేడి చేసుకొని ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి కాస్త వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి, కారం, టమాటా ముక్కలు వేసి కాస్త మగ్గిన తర్వాత ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కల్ని వేసి తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడిని కొంచెం నీళ్లు కలిపి వంకాయ ముక్కలతో పాటు వేసి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈలోపు ఒక బౌల్లో బంగాళాదుంప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కారం, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి, బియ్యం పిండి, కొన్ని నీళ్లు కూడా వేసుకొని పల్లీలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని వేడిగా ఉన్న నూనెలో వేసి మంచి కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత వంకాయ మిశ్రమంలో వేసి ఒకసారి కలిపి బౌల్లోకి తీసుకొని కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచికరమైన వంకాయ పకోడీ ఇగురు రెడీ అవుతుంది.